అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు పునర్ఘటించారు. గతంలో నిలిచిపోయిన నిర్మాణాలను మళ్లీ వేగవంతం చేశామని తెలిపారు. అమరావతి రైతులది త్యాగమే కాదు, స్ఫూర్తి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సీడ్ యాక్సిస్ రోడ్, స్టీల్ బ్రిడ్జ్లు అందుబాటులోకి రావడంతో విజయవాడ నుంచి అమరావతికి రాకపోకలు అత్యంత సులభతరమవుతాయని తెలిపారు. అమరావతి రాజధానిలో సీడ్ యాక్సిస్ E3 రోడ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సీడ్ యాక్సిస్ రోడ్తో పాటు స్టీల్ బ్రిడ్జ్లను కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అమరావతి రైతులది త్యాగమే కాదు, స్ఫూర్తి అని ఆయన వ్యాఖ్యానించారు. విభజన అనంతరం రాజధాని ఎక్కడ నిర్మించాలో తెలియక అనిశ్చిత పరిస్థితిలో ఉన్నామన్నారు. శివరామకృష్ణన్ ఆధ్వర్యంలో కమిటీ వేశారని, రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు అమరావతి పేరునే సూచించారన్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, గతంలో నిలిచిపోయిన నిర్మాణాలను మళ్లీ వేగవంతం చేశామని తెలిపారు. ఈ సీడ్ యాక్సిస్ రోడ్ మరియు స్టీల్ బ్రిడ్జిల అందుబాటులోకి రావడంతో విజయవాడ నుంచి అమరావతికి రాకపోకలు అత్యంత సులభతరం అవుతాయని, కరకట్ట రోడ్డుపై ట్రాఫిక్ భారం తగ్గుతుందని పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాజధానిలో ఒక్కో ప్రాణధార ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ వస్తున్నామని చెప్పారు. ఇదే పర్యటనలో భాగంగా రాయపూడిలో నిర్మించిన ప్రజాప్రతినిధుల వసతి గృహాలను పరిశీలించి వాటిని ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, కొలికలపూడి శ్రీనివాసరావు, ఎంపీ భాష్యం రామకృష్ణతో పాటు రైతులు, స్థానిక ప్రజలు సభకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఒక సమాజానికి, ఒక రాష్ట్రానికి మంచి రాజధాని ఉండాలి. అందుకే నేను ఆ రోజు సంకల్పించినప్పుడు అసెంబ్లీలో చెప్పాను. అప్పటికి కమిషన్ కూడా, కమిటీ వచ్చింది, రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు రైతులు కూడా ముందుకు రాలేదు. నేను ఆ రోజు మొట్టమొదటిసారిగా ఆలోచించింది, 25 పార్లమెంటుకు సెంటర్ పార్లమెంటు గుంటూరు. తంబురూలు ఇది. ఎవడైనా అర్థం కాకపోతే అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే ఒకే మాట, రాష్ట్రానికి నడిబొడ్డున రాజధాని అదే గుంటూరు జిల్లాలో అమరావతి. ఇటు పోతే 14, ఇటు వస్తే 14. చిన్న పిల్లలను కూడా ఎక్కడ రాష్ట్రానికి సెంటర్ అంటే నేరుగా వీళ్ళు అక్కడికే పోతుంది. అవునా కాదా? మీరే ఆలోచించండి. సంకల్పం బాగానే ఉంది, కానీ ఎట్ట కట్టాలి? నేను కూడా గుంటూరులో లేకుంటే విజయవాడలో ఒక 50 ఎకరాలు తీసుకొని ఒక సెక్రటరియట్ కట్టేయచ్చు. మామూలుగా ఉంటుంది. కానీ భవిష్యత్తు ఏంటని ఆలోచించినప్పుడు నాకు అనిపించింది, దీన్ని ఒక మహానగరం చేయాలి. ఏ విధంగా చేయాలని ఆలోచించినప్పుడు మొట్టమొదటిసారిగా మేము మాట్లాడుతూ ఉంటే నారాయణ గారు, మేమందరం ల్యాండ్ పూలింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. రాజధాని నిర్మాణంలో రైతుల్ని భాగస్వాములు చేస్తే ఎట్లుంటుందని. చాలా బాగుంటుంది. ఎవరున్నారు కనుక్కోండి, ఎవరు వస్తారు కనుక్కోమన్నాం. అప్పుడు వస్తే విజయవాడ, గుంటూరు, మంగళగిరి, ఒక పక్కన అమరావతి ప్రాంతం. అక్కడ ఆలోచించినప్పుడు రైతాంగానికి ఆలోచనిస్తే మీరందరూ ముందుకు వచ్చారు. దేనికోసం వచ్చారంటే, నేను సైబరాబాద్ నిర్మాణం చేయకపోయుంటే మీరు వచ్చేవాళ్ళు కాదు. నా మీద నమ్మకం ఉండేది కాదు. ఆ సిటీని చూసిన తర్వాత ఇక్కడ కూడా అలాంటి సిటీ అభివృద్ధి అవుతుంది, మా జీవితాలు బాగుపడతాయని ఏకైక అభిప్రాయంతో, నా మీద నమ్మకంతో మీరందరూ ముందుకొచ్చి 58 రోజులు నారాయణ గారు చెప్పినట్టు 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, ఒకరిద్దరు కాదు. ప్రజాస్వామ్య దేశంలో, ప్రపంచంలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి వినూత్నమైన స్ఫూర్తికి కారకులైన అమరావతి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నాను. మీరు లేకపోతే ఈ రాజధాని లేదు. 19 అన్ని కూడా ఇవన్నీ ప్లాన్ చేయడం, నేను ఏది చేసినా కూడా చాలా బాగుండాలని కోరుకుంటా. హైదరాబాద్లో హైటెక్ సిటీ కడితే ఎల్ఎన్టీని పిలిపించి 30 సార్లు నమూనా తయారు చేసిన తర్వాత హైటెక్ సిటీ అంటే ఇట్లా ఉండాలని
ఫైనలైజ్ చేశాం కాబట్టి వాజ్పేయి గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ వచ్చి అది చూసిన తర్వాత ఆయన కూడా పోయి అమెరికాలో పోయి చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అక్కడి నుంచి మీరు ల్యాండ్ ఇచ్చిన తర్వాత నేను ఆలోచించి ఒకప్పుడు హైదరాబాద్ నిర్మాణానికి సైబరాబాద్ నిర్మాణానికి నేను అమెరికాకి వెళ్ళాను 15 రోజులు. ఈసారి అమరావతి నిర్మాణానికి మొట్టమొదటిసారిగా నేను వెళ్ళిన దేశం సింగపూర్ దేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమరావతి రాజధానిలో రాయపూడి వద్ద నిర్మించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల నివాస భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్లతో కలిసి పరిశీలించారు. సిఆర్డీఏ ఆధ్వర్యంలో మొత్తం 12 టవర్లుగా ఈ భవన సముదాయాన్ని అత్యంత అధునాతన వసతులతో నిర్మించారు. ఒక్కో ఫ్లాట్ సుమారు 3,500 చదరపు అడుగుల వైశాల్యంతో ఉండగా ఇలాంటివి మొత్తం 288 ఫ్లాట్లను సిద్ధం చేశారు. ఈ నివాస సముదాయంలోని పలు హంగులను, వసతులను సీఎం స్వయంగా పరిశీలించారు. అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధానిలో నిర్మాణం పూర్తయిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. నూతన భవన సముదాయాన్ని సీఎం చేతుల మీదుగా సాధారణ పరిపాలన శాఖకు సిఆర్డీఏ అప్పగించింది. రాయపూడి వద్ద 12 టవర్లుగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీల నివాస భవన సముదాయాన్ని నిర్మించారు. ఒక్కొక్కటి 3,500 చదరపు అడుగుల వైశాల్యంతో 288 ఫ్లాట్లను సిఆర్డీఏ నిర్మించింది. అత్యాధునిక వసతులతో భవనాలను నిర్మించిన సిఆర్డీఏ టవర్స్ మధ్య ప్రత్యేక లాంజ్ ను పెంచింది. అధునాతనంగా నిర్మించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఫ్లాట్లను మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్లతో కలిసి సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఇక ఎమ్మెల్యే ఎమ్మెల్సీల భవనాల అప్పగింత అనంతరం వాటి నిర్వహణ బాధ్యతలను సాధారణ పరిపాలన శాఖ చూసుకోనుంది. అనంతరం ప్రభుత్వం నిర్ణయించే విధానానికి అనుగుణంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేటాయింపు ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. 16,000కు పైగా డీఎస్సీ ఉద్యోగాలను కూటమి ప్రభుత్వం పారదర్శకంగా భర్తీ చేసిందని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఆయన మాట్లాడుతూ మెరిట్ అభ్యర్థికి అన్యాయం జరగకూడదన్నదే చంద్రబాబు ప్రభుత్వ సిద్ధాంతమని స్పష్టం చేశారు. 20 లక్షల ఉద్యోగాల హామీలో భాగంగానే భారీగా ఉద్యోగాలను భర్తీ చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పై సిట్ నివేదిక తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తిందని మంత్రి తెలిపారు. అర్హత లేని వ్యక్తులతో మూల్యాంకనం చేయించారన్న ఆరోపణలపై సమాధానమేది? ప్రైవేట్ రిసార్ట్లో అన్సరిట్ల మూల్యాంకనం ఎందుకు జరిగింది? సీసీ కెమెరాలు, అధికారిక పర్యవేక్షణ లేకుండా మూల్యాంకనం ఎలా జరిగిందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మూల్యాంకన ప్యానెల్ అర్హతలపై వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డిఎస్సిని 16,000 పైకి ఉద్యోగాలను ఇస్తే మా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఏ ఒక్క మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థికి అన్యాయం జరగకూడదనేటువంటి సిద్ధాంతం. యువతకి ఎంత అవకాశం ఉంటే అంతమందికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించే లక్ష్యం. ఎప్పుడు డిఎస్సి జరిగినా అది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది. మన ఎన్నికల ముందు తెలుగుదేశం, జనసేన, బీజేపీల ప్రభుత్వం మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకి మేము చర్యలు తీసుకుంటామని చెప్పాం, కల్పిస్తామని చెప్పాం. దానిలో భాగంగానే మొదటగా డిఎస్సిలో 16,000 పైచిలకు ఉద్యోగాల్ని చాలా ట్రాన్స్పరెంట్ గా నిర్వహించాం. 350 కేసులు పెడితే వాటన్నిటిని కూడా మేము చట్టబద్ధంగా వాటిని అధిగమించుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా డిఎస్సి ప్రక్రియ మొదలు పెట్టాం. పిల్లులు వేస్తే పిల్లు కూడా కోర్టు కొట్టేసింది. కేంద్రం మళ్ళా వాయిదా తీర్మానాలు అని చెప్పారు. ఇవన్నీ కూడా అధిగమించేశారు. ఈరోజు నిరుద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తే ఉద్యోగాలు చేస్తుంటే లేనిపోని యాగి చేస్తా ఏదో జరిగిపోయిందని చెప్పేసి రోజుకొక చోట ధర్నాలు అంటారు, న్యూసెన్స్ చేస్తారు, రిప్రజెంటేషన్ అన్నారు. ఇంత నిజాయితీగా జరిగితే మీరు చేసిన పరిస్థితులు ఏంటి? నిన్న సిట్ రిపోర్ట్ బయటకు వచ్చింది. దాన్ని చూస్తే మీ అక్రమాలు, మీ పాపాలు కోకోలలు. 2018లో ఆనాడు మా ప్రభుత్వంలో మేము నోటిఫికేషన్ ఇస్తే తర్వాత ఎగ్జామ్ జరిగితే మీరు వచ్చిన తర్వాత ఆ మెయిన్స్ క్వాలిఫికేషన్ కి ఎగ్జామ్ పెట్టి ఎంత దారుణాలు చేశారో ఆ రోజు కోర్టులో కేసులు వచ్చినాయి. కోర్టు కేసులు వచ్చిన తర్వాత చాలా మంది చెప్పారు ఇక్కడ చాలా అక్రమాలు జరిగినాయండి, వాడి పేపర్లు దిద్దుబాట్లు చేశారని చెప్పారు. సిట్ నేస్తే సిట్ ఇచ్చిన నివేదికలో వాస్తవాలు యావత్ ప్రపంచం విస్తుపోయే విధంగా భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో బతకండి యువత ఒక్కసారిగా నిరుత్సాహం అయిపోయారు. అంటే మీ చరిత్ర ఒకసారి తీసుకుంటే ఆ రోజు 10th క్లాస్ పేపర్ కొట్టేసి పేపర్ లీకేజ్ చేసిన ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా చేశాడు. ఆ తర్వాత తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సూట్ కేసు కంపెనీలు పెట్టుకొని వచ్చి అవినీతి అక్రమాల కేసులో జైలు పోయి ఇచ్చాడు. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా మనసు మారుతుందని కూడా మారలా.
ఈ రోజు భవిష్యత్తులో ఉన్న యువత విషయంలో నువ్వు చేసినట్టు ఒకసారి చూసుకుంటే ఎలాంటి అర్హత లేనటువంటి వ్యక్తులు ఓ ప్రైవేట్ రిసార్ట్ లో సీసీ కెమెరాలు లేకుండా యూనివర్సిటీ నిపుణులు లేకుండా ప్రైవేట్ వ్యక్తుల చేత వాల్యుయేషన్ చేయించావు. ఇది ఎంతవరకు సమ్మతం ఒక్కసారి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ తప్పు చేయని డిఎస్సిలో ఏదో జరిగిపోయింది, హారిజాంటల్ వర్టికల్లో ఒక అసత్యాన్ని పదే పదే చెప్పి రిజిస్టర్ చేయాలని చూస్తున్నారు. ఆ రోజు ఎన్నికల ముందు కూడా నిస్సిగ్గుగా మీరు చేసినటువంటి పరిస్థితి ఒకసారి చూసుకుంటే 35 మంది కమ్మ డిఎస్పీలను పెట్టారని చెప్పి ఒక అపోహను పదే చెప్పారు. ఆ తర్వాత సొంత చిన్నాన్న హత్య చేసినప్పుడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి మీ అవినాష్ రెడ్డిని వెనకేసుకొని వచ్చే విధంగా మీ వాళ్ళని కాపాడుకునే విధంగా మా మీద లేనిపోని నిందలు మోపే విధంగా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా చేశారు. ఈ రోజు కూడా మీరు తిరుపతి ఉప ఎన్నికలో ఓటర్ లిస్ట్ లో ట్యాంపర్ చేసినట్టుగా ఇక్కడ కూడా కష్టపడి అర్హత సాధిన నిరుద్యోగుల ప్రశ్నాపత్రాలు తారుమారు చేయడం సిగ్గుచేటు. విద్యార్థుల జీవితాలతో యువతతో మీరు చేసిన చెలగాటానికే మీరు మూల్యం చెల్లుకున్న విషయం కూడా వాస్తవం అనే విషయం నేను తెలియజేసుకుంటాను. ఈ రోజు 158 వాల్యుయేటర్లో 72 మంది మాత్రమే ప్యానెల్ కు అర్హత ఉంది. మిగిలిన అర్హత లేని 25 మందితో వాల్యుయేషన్ చేయించారు. ఇది ఎంతవరకు సబబు అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. దేశవ్యాప్తంగా ప్రజల్లో జాతీయ ఐక్యత భావాన్ని పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో వందే మాత్రానికి సముచిత స్థానం దక్కుతుందన్నారు. ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు ఖండిత వందే మాత్రం కాకుండా పూర్తి స్థాయి వందే మాత్ర గీతాన్ని ఆలపిస్తారని ఆయన వివరించారు. భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ భాషా ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కృష్ణలంక ఎం హోటల్ వద్ద సత్యం హోటల్ సెంటర్ వరకు సాగింది. ఈ ర్యాలీలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శి అనిల్ యాంటోనీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటి చెప్పే విధంగా ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో వందే మాత్రానికి సముచిత గౌరవం దక్కే విధంగా చర్యలు చేపట్టారన్నారు. ఆధ్యాత్మిక అమృత ఉత్సవాల్లో భాగంగా ఈ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేస్తున్నారని తెలిపారు. యువతలో జాతీయ భావన పెంపొందించేందుకు ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఇప్పటి వరకు ఖండిత వందే మాత్రం పాడటం జరిగిందని, ఇకపై పూర్తి వందే మాత్రాన్ని ఆలపిస్తారని వివరించారు. వందే భారతాన్ని ఆలపించడానికి ఇష్టపడని వారంతా విభజనవాదులేనని వారు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆశించిన విధంగా వికసిత్ భారత్ లక్ష్యానికి చేరుకునేందుకు కృషి జరుగుతుందని, ఇందులో భాగంగానే వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం రాష్ట్రంలో కృషి జరుగుతుందని వారు వివరించారు. కార్యక్రమ నిర్వాహకుడు మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అందరూ జరుపుకునే పండుగ 15 ఆగస్టు వేడుకలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ముస్లింలంతా ఏ దేశంలో లేనంత ప్రశాంతంగా జీవిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆజాదీ కా అమృత మహోత్సవ్ సందర్భంగా ప్రారంభించడం జరిగింది. ఇవాళ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చెయ్యాలి అని చెప్పి ఈసారి 79వ ఏదైతే స్వతంత్ర దినోత్సవం ఉందో ఇది పెద్ద ఎత్తున మనం చెయ్యాలి అని చెప్పి దాంట్లో భాగంగా అన్ని చోట్ల కూడా ఇవాళ ప్రతి ఇంటి పైన మన జాతీయ జెండా ఎగరేసుకోవటం, వాడవాడల జాతీయ జెండా పట్టుకొని ఊరేగించడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏ వందే మాత్రం అయితే దేశాన్ని కల్పించిందో, ఏ వందే మాత్రం కారణంగా 1905 బెంగాల్ విభజన ఆ రోజు కాకుండా ఆపిందో, అటువంటి వందే మాత్రాన్ని 1947 తర్వాత ఖండిత వందే మాత్రం పాడటం ద్వారా వందే మాత్రానికి సరైన గౌరవం ఇవ్వకపోవటం కారణంగా దేశంలో ఇంకా విభజన వాదం ఉందనే మాట వాస్తవం. కనుక ఇవాళ అందరిలో కూడా సమైక్యత నింపాలి, జాతీయ సమైక్యతే పరమావధిగా పనిచేయాలి అని చెప్పి ఆలోచనతో వందే మాత్రం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేపు ఎర్రకోటపై నరేంద్ర మోడీ గారి యొక్క ప్రధానమంత్రి ఉపన్యాసం ముందు పూర్తి వందే మాత్రం పాడటం ఏదైతుందో ఇది గొప్ప చారిత్రాత్మక సంఘటన. వందే మాత్రం జనగణమన మన యొక్క జాతి చరిత్రలోంచి చెరపలేరు. ఎవరైనా దాన్ని ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారంటే దేశ విభజన కోసం పాటుపడుతున్నారని. కరెక్ట్గా 80 సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నాం మనం. భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు రాణిగారి తోట, కృష్ణలంక 2 మండలాలు కలుపుకొని, అలాగే కెన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, నౌబాద్ స్కూలు, అలాగే సాయి కళ్యాణ్ స్కూల్స్, మిగతా స్కూల్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. కులాలకి మతాలకి అతీతంగా జరుపుకునే పండుగ 15 ఆగస్టు. అలాంటి పండుగ చేసుకోవడం యాజ్ ఏ ఇండియన్ ముస్లింగా నేను గర్వపడుతున్నాను. ప్రపంచంలో ప్రశాంతంగా ఉన్న దేశం ఉందంటే కనుక అది భారతదేశం మాత్రమే. ఎందుకంటే 5 పూట్ల మనం నమాజ్ చదువుతున్నామని దానికి కారణం మనం పాలిస్తున్న
మోడీ గారు అలాగే మన సైనికులు. Friends from the media fraternity for being here. I thank the state president of BJP, Andhra Pradesh, Sri Madhavji, and all the organizers of the Yatra for ensuring that just like how our Honorable Prime Minister Sri Narendra Modi envisioned, there are Tiranga Yatras that are now being held across the state of Andhra Pradesh by various organizations and civil societies. A few years ago, the Honorable Prime Minister himself had envisioned that there should be a commemoration of a Tiranga across the length and breadth of India. Now, after a few years, the Tiranga Yatra has emerged as the largest congregation of different civil society members, our citizens, etc., who are all joining under the national flag. Around 25 crore families had participated in various programs related to Tirangas last year. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు, మరి ముఖ్యంగా కేంద్ర మంత్రివర్యులు ఆంటోనీ గారు, వాళ్ళ నాన్నగారితో కొంచెం పరిచయం ఉంది. ఎందుకంటే నేను 30 సంవత్సరాల నుంచి శాసనసభ్యుడు ఉన్నాను. అందరూ కూడా 3 రంగుల త్రివర్ణ పథకాన్ని చేతపట్టి 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజల్లో స్వాతంత్ర యొక్క స్ఫూర్తిని కలిగించాలనే ఉద్దేశంతో ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఆగస్టు 15 అంటే స్వాతంత్ర దినోత్సవం కొంతవరకు చదువుకుంటా ఉన్నారు. కానీ ప్రజల్లో ఇంకా చైతన్యపరచవలసింది స్వాతంత్రం కోసం ఎన్ని సంవత్సరాల పాటు పోరాటం చేసింది ఈ భారత దేశంలో, ఎంతమంది అమరులై వాళ్ళు ఈ రోజు వరకు కూడా మనం స్మరించుకుంటా ఉన్నాం. అంతమంది త్యాగాల ఫలితమైన ఈ స్వాతంత్రాన్ని మన రాబో జనరేషన్స్ కూడా, పుట్టిన వాళ్ళందరికీ కూడా దీని గురించి ఒక స్వాతంత్ర స్ఫూర్తిని కలిగించాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ ర్యాలీలు, అదేవిధంగా ఉత్సవాలు 80 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో మరి 5 రోజులు బట్టి ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకుని 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు చేపడుతున్నాం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల స్ఫూర్తిని చాటడమే తిరంగా ర్యాలీ ఉద్దేశమని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. దేశ అభివృద్ధి లక్ష్యాల పట్ల యువతకు అవగాహన కల్పించడం ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి దేశభక్తిని చాటే ఈ ర్యాలీలో పాల్గొనడం గర్వకారణంగా ఉందన్నారు. విజయవాడలో హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు సాగిన ఈ ర్యాలీలో 1000 మందికి పైగా విద్యార్థులు, యువత, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని నేటి తరానికి తెలియచేయడమే ఈ ర్యాలీ ఉద్దేశంగా వివరించారు. దేశ అభివృద్ధి లక్ష్యాల పట్ల యువతతో అవగాహన కల్పించడం ఇలాంటి కార్యక్రమాల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. వారిలో జాతీయ భావన, ఐక్యత పెంపొందించడానికి ఈ తరహా కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. దేశభక్తిని చాటే ఈ ర్యాలీలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని, గర్వంగా కూడా ఉందని వివరించారు. దాదాపు 1000 మంది విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ సాగిన ఈ ర్యాలీ దేశభక్తియుతంగా సాగింది.
భారతదేశం మీద ప్రతి ఒక్క పౌరుడికి అభ్యుదయ భావం, దేశభక్తి, సంస్కృతి, సాంప్రదాయాలు మర్చిపోకుండా ఉండేందుకు హర్ ఘర్ తిరంగా యాత్ర ప్రారంభించడం జరిగిందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. దేశభక్తి అనేది ఎందుకు ముఖ్యమో విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే నేర్పించాలన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఎంతమంది పోరాడారు, ఎంతమంది తమ జీవితాలను త్యాగం చేశారనేది ప్రతి పౌరుడు తెలుసుకోవాలన్నారు. భవానీపురం క్వాంబ్రే రోడ్ చర్చ్ సెంటర్ నుంచి హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు భారీ జాతీయ పతాకాన్ని చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. చిన్నారులు నేతాజీ సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి ఇలా స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో పాల్గొన్నారు. వారితో కలిసి సుజనా చౌదరి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల త్యాగఫలమే నేటి స్వేచ్ఛా స్వాతంత్ర్యమని అన్నారు. దేశభక్తి అనేది ఎందుకు ముఖ్యమో విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే నేర్పించాలన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఎంతమంది పోరాడారు, ఎంతమంది తమ జీవితాలను త్యాగం చేశారనేది ప్రతి పౌరుడు తెలుసుకోవాలన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం హర్ ఘర్ తిరంగా యాత్ర దేశం మొత్తం గత 10 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నామని, ప్రజలు, యువత, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. అందరికీ తెలిసిన విషయమే, హర్ ఘర్ తిరంగా యాత్ర దేశం మొత్తం కూడా గత 10 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి భారతదేశం మీద ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఒక అభ్యుదయ భావం, భయము, భక్తి, మన దేశ సాంప్రదాయాలు, సంస్కారాలను మర్చిపోకుండా ఉండటానికి ఇది ప్రారంభించడం జరిగింది. కాబట్టి పిల్లలందరితో కూడా తిరంగా యాత్ర ఈ భవానీపురం రోడ్లో మనం ఈరోజు ఇక్కడ విజయవాడలో చేస్తూ ఉన్నాం. పిల్లలందరికీ కూడా అసలు దేశభక్తి ఎందుకు ముఖ్యం అనేది కూడా తెలియపరచవలసిన అవసరం ఉంది. స్కూళ్ళల్లో, కాలేజీల్లో కూడా చెప్పమని చెప్తా ఉన్నాం పిల్లలందరికీ కూడా. ఎందుకంటే ముందు దేశ స్వాతంత్రం ఎంత కష్టపడి తీసుకొచ్చాం, దేశంలో పరిశుభ్రత ఎలా చూసుకోవాలి, తర్వాత మానవతా దృక్పథంతో వాళ్ళు మన భారతీయ సంస్కృతి సంస్కారాన్ని ఎలా కాపాడుకొని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ హర్ ఘర్ తిరంగా యాత్ర పెట్టడం జరిగింది. ఇంద్రకీలాద్రికి వీక్షేసే భక్తుల భద్రతను మరింత మెరుగుపరచడానికి, అలాగే సులభతర దర్శనం కల్పించేందుకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈవో సీనా నాయక్ పలు కీలక పరిపాలనా భద్రతా సంస్కరణలు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న రద్దీ నిర్వహణ విధానాలను పరిశీలించిన తర్వాత భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉచిత సులభ ప్రవేశాన్ని కల్పించేందుకు ఆలయ యంత్రాంగం కొన్ని మార్పులను అమల్లోకి తీసుకొచ్చింది. భక్తులను తనిఖీ చేయడానికి ప్రధాన స్కానింగ్ పాయింట్ వద్ద సరికొత్త భద్రతా గేట్ ను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లను తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించారు. కొత్త సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద హోంగార్డులు మరియు ఎజైల్ సెక్యూరిటీ సిబ్బంది భద్రతను మరింత కఠినతరం చేయాలని ఈవో ఆదేశించారు. స్కానింగ్ గేట్ దాటి ఒక మొబైల్ ఫోన్ కూడా లోపలికి వెళ్లకుండా సిబ్బంది గట్టిగా పర్యవేక్షిస్తారు. భక్తులందరూ క్యూ లైన్లోకి ప్రవేశించే ముందే తమ మొబైల్ ఫోన్లను ఆలయం కేటాయించిన కౌంటర్లో తప్పనిసరిగా డిపాజిట్ చేయవలసి ఉంటుంది. కౌంటర్ల మార్పు భక్తుల రద్దీని అదుపు చేయడానికి, ప్రతి ఒక్కరికి ఉచిత సులభ ప్రవేశాన్ని కల్పించడానికి వీలుగా ఆలయ అధికారులు కొన్ని కీలక సేవా కౌంటర్లు స్థానాలను మార్చారు. క్యూ లైన్లన్నీ సాఫీగా సాగేలా మార్పులు చేశారు. దర్శన లైన్ల క్రమబద్దీకరణ, దర్శన టికెట్ల జారీ కౌంటర్లు, ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ కౌంటర్లు, భక్తుల ప్రవేశ ద్వారం నుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా అమ్మవారి దర్శనానికి వెళ్లేగా ఈ కౌంటర్లను వేరే చోటుకు మార్చారు. ఆలయ యంత్రాంగం ప్రవేశపెట్టిన ఈ కొత్త నిబంధనలకు భక్తులందరూ సహకరించాలని, భద్రతా సిబ్బందికి మరియు ఆలయ సిబ్బందికి తోడ్పాటు అందించాలని ఈవో కోరారు. భక్తులు తమ మొబైల్ ఫోన్లను కౌంటర్లో భద్రపరిచేందుకు పట్టే సమయాన్ని గమనించుకుని ప్రశాంతమైన అమ్మవారి దర్శనం చేసుకోవాలని సూచించారు. భారత 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం గాంధీనగర్లోని చిట్టూరు హైస్కూల్ విద్యార్థులు 80 అడుగుల భారీ జాతీయ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించారు. 1000 మంది విద్యార్థులు
విద్యార్థులు వందే మాత్రం నినాదాలు చేస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దేశం కోసం ప్రాణాలైనా ఇస్తాం, దేశం మనది, జాతీయ మనది అంటూ విద్యార్థులు చేసిన దేశభక్తి నినాదాలతో ర్యాలీ ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. విద్యార్థులు వందలాదిగా జాతీయ పతాకాలను ప్రదర్శిస్తూ జాతీయ గీతాలు ఆలపిస్తూ ముందుకు సాగారు. ర్యాలీ మొత్తం వందలాది త్రివర్ణ పతాకాలతో కలకలలాడింది. భరతమాత, గాంధీ, నెహ్రూ, ఝాన్సీ లక్ష్మీబాయి, చాచా నెహ్రూ, నేతాజీ తదితర స్వాతంత్ర వీరుల వేషధారణతో ర్యాలీకి ముందుగా నడిచిన చిన్నారులు అందరినీ ఆకట్టుకున్నారు. తొలుత ఈ ప్రదర్శనను హైస్కూల్ కమిటీ అధ్యక్షులు ఆర్వి సుబ్బారావు పాఠశాల పతాకాన్ని ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయత భావాలు పెంపొందించేందుకు తమ పాఠశాల పక్షాన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్వాతంత్రాన్ని మనకు అందించిన మహనీయుల త్యాగాలను ప్రతి విద్యార్థి స్మరించుకోవాలని, దేశం కోసం ప్రాణాలను అర్పించిన స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో విద్యార్థులు తమ విద్యను దేశ సేవకు వినియోగించాలన్నారు. పాఠ్యాంశాల్లో నేర్చుకునే విలువలు జీవితంలో అన్వయించుకుని ఉత్తమ పౌరులుగా విద్యార్థులు ఎదిగేందుకు తమ పాఠశాల ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కమిటీ కార్యదర్శి డి సుజాత మాట్లాడుతూ దేశాన్ని ప్రేమించడం అంటే కేవలం జాతీయ పండుగల రోజున జెండాను ఎగరవేయటం కాదని, దేశ చట్టాలను గౌరవించడం, ప్రకృతిని పరిరక్షించడం, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించడం, నిజాయితీగా పనిచేయటం, ఇతరులను గౌరవించడం కూడా దేశభక్తి అవుతుందన్నారు. స్వాతంత్ర వీరులు చేసిన ప్రాణత్యాగ విలువను, కోట్లాది భారతీయుల ఉద్యమాలను నేటి తరం బాలలకు తెలియజెప్పాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హిందూ హైస్కూల్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు మాట్లాడుతూ విద్యతో పాటు విలువలు నేర్చుకున్నప్పుడే చదువుకు సార్థకత ఏర్పడుతుందన్నారు. కమిటీ ట్రెజరర్ మాడుగుల వరప్రసాద్, బివి బాలకోటేశ్వరరావు, ప్రిన్సిపల్ పి హారిక తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుబ్బారావు రావూరి, నన్ను అందరు దత్త అంటారులేండి. నేను ఇక్కడ చిట్టూరి హై స్కూల్ గాంధీనగర్కి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను. ఈ రోజున మేము పిల్లల్లో దేశం మీద పెట్రియాటిజం, తర్వాత దేశీయ సమైక్యత ఇవన్నీ నింపడం కోసం 80 ఏళ్ళు అవుతున్న సందర్భంగా, స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు వచ్చిన సందర్భంగా 80 అడుగుల జాతీయ జెండాతో మనం ఇక్కడ ర్యాలీ చేస్తున్నాము ఇక్కడ చుట్టుపక్కల. సో ఇక్కడ దీనిలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో పెట్రియాటిజం, దేశం మీద గౌరవం, ఈ అసలు మనకు వచ్చిన ఫ్రీడమ్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అన్న దాని మీద అవగాహన తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మేము ఈ చిట్టూరి హై స్కూల్ ఎస్కేపీవి ఇన్స్టిట్యూషన్ అండర్లో ఉందండి. ఈ సంస్థ పిల్లల్లో సమైక్యతని, జాతీయ భావాల్ని పెంపొందించడం కోసం ఈ కార్యక్రమం మేము తిరంగా జెండా అనే పేరుతో రూపొందిస్తున్నాము. 88th డే ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకొని 80 మీటర్స్ ఫ్లాగ్తో 800 స్టూడెంట్స్తో మనం ఈ ప్రోగ్రామ్ని మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. దీనివల్ల పిల్లల్లో స్వాతంత్రం గురించి, స్వాతంత్రోద్యమంలో ఫ్రీడమ్ ఫైటర్స్ ఏ రకంగా స్ట్రగుల్ చేశారు వాళ్ళని ఒక్కసారి గుర్తు చేసుకొని ఆ భావాల్ని కూడా పిల్లల్లో అభివృద్ధి చేయడం కోసం మేము ఇట్లాంటి కార్యక్రమాలను చేపడుతున్నాము. ఇటువంటి అవకాశాన్ని మాకు ఎస్కేపీవి ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్స్ ఇంత రకంగా అద్భుతంగా చేయడానికి చాలా సంతోషం. ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఎందుకంటే ఆగస్ట్ వచ్చింది అంటే మనందరికీ తెలుసు, అతిపెద్ద పండుగ జాతీయ ఇండిపెండెన్స్ డే అని చెప్పి మనందరికీ తెలుసు. సో స్కూల్ ద్వారా మేము ఏం చెప్పాలి అనుకుంటున్నాము అంటే, ఇవాళ ఈ ఫ్రీడమ్ మార్చ్ ద్వారా ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్, లెట్ us ఆల్ స్టాండ్ ఫర్ యూనిటీ. ఈ ఎడ్యుకేషన్ ద్వారా వీ హ్యావ్ టు స్ప్రెడ్ ద మెసేజ్, పేట్రియాటిక్ స్పిరిట్ అండ్ ఆల్సో
ఫ్యూచర్ సిటిజన్స్కి వికసిత భారత్ అని చెప్పి మన మోడీ గారు ఎలా చెప్పారో దానికి హౌ ఎడ్యుకేషన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అని చెప్పడానికి ఇవాళ అన్ని 80 మీటర్స్ ర్యాలీ అనేది ప్లాన్ చేశాము. చిట్టూరి హై స్కూల్కి ఇటువంటి కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న పేరెంట్స్కి, మేనేజ్మెంట్ మెంబర్స్కి, మీడియా ప్రతినిధులకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. హిందూ హై స్కూల్స్ ఆధ్వర్యంలో నడిచే అన్ని సంస్థలకి కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నాను. మరి ఎల్లుండి వచ్చేటువంటి 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక 2 రోజుల ముందుగానే విజయవాడ ప్రజల్లో మరి జాతీయతా భావం పెంపొందించాలి. మరీ ముఖ్యంగా ఈ చిట్టూరి హై స్కూల్లో చదివే 2200 మంది పైగా ఉన్న విద్యార్థుల్లో దేశం పట్ల ఆసక్తి, ప్రేమ, గౌరవం, అభిమానం పెరిగి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి గొప్ప త్యాగదనుల యొక్క చరిత్రలు తెలుసుకోవాలి. వాళ్ళు ఎలాంటి త్యాగం చేశారు, ఇప్పుడు భవిష్యత్తులో మనం ఎలా ఉండాలి, జాతిని ఎలా ముందుకు నడిపించాలి, దేశం యొక్క పేరు ప్రతిష్టలు ఎలా నిలపాలి అనేది ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తూ స్టూడెంట్స్లో కూడా అవేర్నెస్ తీసుకురావటం, తద్వారా ఇప్పుడు ప్రపంచంలో మనందరం కూడా సగర్వంగా భారతదేశం అంటే ఇప్పుడు 4వ స్థానంలో ఉన్నాం. మరి అభివృద్ధి విషయంలో కానీ అన్ని విషయాల్లో కానీ 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో అగ్రభాగాన నెంబర్ 1గా ఉండాలనేది మోడీ గారి నాయకత్వంలో, ఇక్కడ చంద్రబాబు గారి నాయకత్వంలో అందరూ కూడా చక్కగా కృషి చేస్తున్నారు కనుక అందులో మనం అందరం కూడా భాగస్వాములు అవ్వాలి. ఈ స్వాతంత్ర ఉద్యమం ద్వారా అందరిలో కూడా దేశభక్తి పెరగాలి. 140 కోట్ల మంది ఒక్కసారిగా నాది భారతదేశం, నేను భారతదేశం కోసం, అది నా తల్లితో సమానం కనుక నా తల్లి కోసం నేను ఏమైనా చేయాలి అనేటువంటి భావన వాళ్ళలో మొత్తం 140 పైగా కోట్ల ఉన్నటువంటి జనాభా అందరిలో కూడా జాతీయ భావం రావాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.